ఇంటి వద్దే ప్రభుత్వ వైద్యం పొందే వెసులుబాటు టెలిమెడిసిన్ సర్వీస్ ద్వారా అందిస్తున్నారు. కరోనా సమయం నుండి సర్వీస్ మరింత స్ట్రెంథెన్ చేశారు అధికారులు. బస్తీ దవాఖానా నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో స్పెషలిస్ట్ సలహాలు సూచనలు ఇస్తున్నారు. అవసరం పడితేనే వేరొక ఆసుపత్రికి రిఫర్ చేసేలా టెలిమెడిసిన్ ఉపయోగపడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. టెలిమెడిసిన్ సెంటర్లోకి వచ్చినాం. ఒకసారి మనం చూడొచ్చు, సిస్టమ్ కనిపిస్తుంది, ఒక కంప్లీట్ ఒక సెటప్ కనిపిస్తుంది. ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మెయిన్గా ఈ సంజీవిని లేదంటే ఈ టెలి కన్సల్టేషన్, సో ఓవరాల్గా దీనికి సంబంధించి ఒకసారి బ్రీఫ్ చేయండి, ఎట్లా ఉంటుంది? ఈ సంజీవిని ఒకటి యాప్. ఈ సంజీవినిలో ఏంటంటే మనకు టెలిమెడిసిన్ లైక్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు అనమాట. లైక్ ప్రస్తుతం టెలిమెడిసిన్లో ఏం జరుగుతుంది అంటే విలేజ్ లెవెల్లో ఏదైనా పర్సన్స్కి బాగాలేదు, వాళ్ళు హాస్పిటల్ వరకు రాలేకపోతున్నారు అనేసి అంటే వాళ్ళు మేము ఆన్లైన్లో వాళ్ళకు వీడియో కాల్స్ చేసేసి ఆడియో ద్వారా వాళ్ళ కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఏంటో అనేసి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తుంటాం. సో అక్కడ ప్రస్తుతం ఏఎన్ఎంస్ వాళ్ళు ఉంటారు. ఏఎన్ఎంస్ సర్వేకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటుంది, మేబీ డర్మా ప్రాబ్లం కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఫీవర్ కానీ వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళు మాకు కాల్ చేస్తారు. సబ్ సెంటర్ లెవెల్ టు మన పిహెచ్సి లెవెల్ ఒకటి ఉంటుంది. సో మరొకటి నెక్స్ట్ బస్తీ దవాఖానాల నుంచి కూడా మనకు అంటే ఇట్లా కనెక్టివిటీ ఉంటుందా దీంట్లో? ఈ సంజీవిని దాంట్లో ఎట్లా ఉంటుంది? బస్తీ దవాఖానాలకు డైరెక్ట్ టెర్షరీ లెవెల్ వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే గాంధీ ఉస్మానియా వాళ్ళకి చేయడానికి బస్తీ దవాఖానా వాళ్ళు పిహెచ్సి వాళ్ళకు కనెక్ట్ కారు, ఎందుకంటే అది ఆల్రెడీ సపరేట్గా ఉంటుంది కాబట్టి అక్కడే చేస్తారు అనమాట. ఓన్లీ సబ్ సెంటర్స్లో మనకు 7 సబ్ సెంటర్స్ ఉన్నాయి. 7 సబ్ సెంటర్స్లో మనకు ఏఎన్ఎం సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ మనకు కాల్ చేస్తారనమాట, మనము ప్రిస్క్రైబ్ చేస్తాం. మన పిహెచ్సిలో నుంచి మెడికల్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అంటే మామూలుగా ఎట్లాంటి కేసెస్ వస్తున్నాయి, అంటే ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారు, చిన్నపిల్లలు ఎవరైనా వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు? మన దగ్గర సబ్ సెంటర్స్ నుంచి వచ్చేటివి అయితే చాలా మటుకు ఫీవర్స్ కానీ, ఇంకా వేరే హైపర్ టెన్షన్వి కానీ, ఇంకా ఇచ్చింగ్స్, చాలా మంది పిల్లలు ఉంటుంది, సో అట్లాంటివి వస్తాయి. సో మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ మనం ఇస్తాము. మన పిహెచ్సి నుంచి టెర్షరీ లెవెల్స్కి వెళ్ళాలి అంటే మన దగ్గర ఓపీస్లో చాలా మంది ఉంటాయి, ఏఎన్సీ కేసెస్ ఉంటాయి, వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ పెరిగి ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళకి టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్ ఉండాలి అనుకుంటే ఇక్కడ మనకు కొంతమంది ఏఎన్సీ పేషెంట్స్ ఉన్నారు, థైరాయిడ్ లెవెల్, టీఎస్హెచ్ లెవెల్ పెరిగింది. సో మనం ఏం చేస్తాం, బుక్ చేస్తాం ఉస్మానియాకి బుక్ చేసి జనరల్ ఫిజిషియన్ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తారో, సో వాళ్ళన్నీ పేషెంట్తో మాట్లాడేసి వాళ్ళ డోస్ ఎంత అనేసి వాళ్ళు రాసారు. ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ వీళ్ళు ఇక్కడే తీసేసుకుంటారు అనమాట. నో నీడ్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు అక్కడ వరకు కొండాపూర్ కానీ వేరే హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హైయర్ సెంటర్స్కి, హైయర్ అథారిటీ వరకు వెళ్ళాల్సిన అవసరం, ఇక్కడ నుంచి వాళ్ళ ట్రీట్మెంట్. ఈవెన్ ఇంకా కొంతమంది చాలా మటుకు డర్మా కేసెస్ వస్తాయి, చాలా మంది లెగ్స్లో కానీ చాలా ఎక్కువ సివియర్గా వస్తాయి. సో వాటి పిక్స్ తీసేసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని మనం డర్మా కేసెస్ ఉస్మానియాకి బుక్ చేస్తుంటాం, కొండాపూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి బుక్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే చూసేసి ఈ పిక్స్ని చూసేసి ఐడెంటిఫై చేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక డిపార్ట్మెంట్కి ఒక్కొక్క కన్సర్న్ డాక్టర్ ఈ టైంలో ఉంటారు అనేది ఆల్రెడీ మనకి తెలిసిపోతుంది యాప్లో. స్పెషాలిటీ డేస్ మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ కొండాపూర్ హాస్పిటల్ తీసుకున్నామంటే మండే రోజు గైనకాలజిస్ట్ అండ్ డర్మటాలజిస్ట్ ఉంటారు, ట్యూస్డే రోజు వేరే స్పెషాలిస్ట్ జనరల్ ఫిజిషియన్, వెడ్నెస్డే రోజు పీడియాట్రిషియన్ ఉంటారు, అండ్ థర్స్డే రోజు సర్జన్ ఉంటారు, ఫ్రైడే రోజు అగైన్ గైనకాలజిస్ట్ ఉంటారు, సాటర్డే రోజు అగైన్ ఆర్థోపెడిషియన్. పెద్ద హాస్పిటల్స్ చూసేస్తే నిమ్స్ కానీ, ఎయిమ్స్ కానీ, ఇంకా ఉస్మానియా, గాంధీ, ఇవన్నీ ఏమో దాంట్లో ప్రతిరోజు ఎవ్రీ స్పెషాలిటీస్ ఉంటారు, ఎండోక్రైనాలజిస్ట్, ప్రతి ఒక్క స్పెషాలిటీస్ అవైలబుల్ ఉంటారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మాత్రం ఈచ్ డే ఈచ్ స్పెషాలిటీ అనేసి వాళ్ళు సపరేట్ చేసి పెట్టారు. మామూలుగా ఎప్పుడన్నా ఈ టెక్నికల్ గ్లిచ్ చేసేమని వస్తే వెంటనే సార్ట్ అవుట్ చేసే విధంగా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందా? అవైలబుల్ ఉంటుందండి. ఓవరాల్గా ఎట్లా యూస్ఫుల్ అవుతుంది అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ చాలా చేంజెస్ వచ్చేసినాయి మెడికేషన్స్ లో కూడా. కోవిడ్ నుంచి ఇది ఎక్కువ యూటిలైజ్, ఇంతకుముందు చాలా చదివాం అనుకుంటా టెలిమెడిసిన్ అనేసి. సో టెలిమెడిసిన్ అనేసి విన్నాం ఏంటంటే ఇంతకుముందు బయట జరుగుతుండే, ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర కోవిడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఇంట్లో కూర్చొని కన్సల్టేషన్ ట్రీట్మెంట్ తీసుకోవడం అది జరుగుతుంది. అప్పటి నుంచి దీనికి మన గవర్నమెంట్ సెటప్లో కూడా ఇది ఎక్కువ యూటిలైజ్ అవుతూ ఉందన్నమాట. జనాల్లో అవేర్నెస్ ఉందా మామూలు వచ్చి ఇట్లా? ఇప్పుడు మన పిహెచ్సి లెవెల్కి వచ్చిన వాళ్ళకి మేము అవేర్నెస్ అంటే వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళని చూసేసి సిమ్టమ్స్ చూసేసి మేము వాళ్ళకి పంపిస్తూ ఉంటే వాళ్ళు చూసి ఓకే ఇలాంటి ఫెసిలిటీ మన దగ్గర అవైలబుల్ ఉందనేసి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే అక్కడ వరకు కాస్ట్ సేవింగ్, ఉస్మానియాకి వెళ్తుంటారు. ఒక పేషెంట్ అయితే ఇక్కడ నుంచి నేను పంపించాను కొన్ని రిపోర్ట్స్, యూహెచ్సి స్కాన్ అవన్నీ ఏదైతే అడ్వైస్ చేశారో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసి దయానంద్ అనే పేషెంట్, సో తనకు సర్జరీ కూడా అయిందనమాట. సో
ఊకే అక్కడిక్కడ తిరగకుండా ఇక్కడ నుంచి అన్ని మనకి ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు ఏమేమి అడ్వైస్ చేస్తున్నా అవన్నీ చేయించుకొని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ స్కాన్స్ కానీ అవన్నీ మన దగ్గర చేయించుకొని డైరెక్ట్ ఫైనలైజ్గా అక్కడికి వెళ్ళి సర్జన్స్తో కలిసి వాళ్ళు బుక్ చేసేస్తున్నారు. మేజర్ ఉంటే వాళ్ళని ఫిజికల్ గానే వెళ్ళాలని చెప్పి సజెస్ట్ వెళ్ళాలి, ఫిజికల్గా వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని మేజర్ మనం ఇప్పుడు అబ్డామినల్ పాల్పేషన్ చేయాలి, కొన్ని ఉంటాయి లిమిటెడ్ సిమ్టమ్స్ వరకు మనం చేయగలుగుతాం చూసేసి, కానీ మిగతా అని టచ్ డెఫినెట్గా ఉండాలి. పాల్పేట్ చేయడం కానీ చూడటం కానీ అది వేరే ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. ఒకవేళ మనకి ఏమైనా కాంప్లికేట్ కానీ క్రిటికల్ అనిపిస్తే డెఫినెట్గా మనం హైయర్ సెంటర్స్కి రిఫర్ చేసేస్తాం. సో ప్రస్తుతానికైతే టెక్నికల్ గ్లిచెస్ వచ్చినా కూడా వెంటనే దాన్ని సార్ట్ అవుట్ చేసే విధంగా కూడా మెకానిజం కూడా అందుబాటులో ఉంచామనేటువంటి విషయాలను కూడా సిబ్బంది అంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి షరీ V6 న్యూస్, హైదరాబాద్.